ఇక తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. ధాన్యపు రాశుల చుట్టూ తిరుగుతలేరు, అందాల రాశుల చుట్టూ తిరుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం. మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి కూడా రైతులను అరిగోస పెడతా ఉన్నారు. ధాన్యం కొనుగోలులో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఈ సంవత్సరం ఏం చెప్పారు? 70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగి పంటలో కొంటామన్నారు. ఇవాళటికి 40 లక్షల మెట్రిక్ టన్నులు దాటలేదు. రైతులకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం. అంటే కొన్నటువంటి వడ్లకు 48 గంటల్లోనే డబ్బులు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు అయితే బాగా బలుకుతూ ఉన్నారు. 48 గంటలు కాదు కదా, 10 రోజులైనా కూడా ప్రభుత్వం కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు పడడం లేదు. బోనస్ అయితే దిక్కే లేదు. యాసంగి పంటలో 512 కోట్ల రూపాయలు ప్రభుత్వం బోనస్ కింద రైతులకు చెల్లించాల్సి ఉంది. 512 కోట్ల రూపాయలు కాదు కదా, 5 పైసలు కూడా బోనస్ కింద ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా రైతులకు విడుదల చేయలేదు. కొన్నటువంటి ధాన్యానికి కూడా 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డది. మంత్రి గారేమో 48 గంటలు అంటాడు, 10 రోజులైనా ధాన్యానికి డబ్బులు రానటువంటి పరిస్థితి ఉంది. అమ్ముకోవడానికి తిప్పలే, అమ్మిన తర్వాత డబ్బులు రావడానికి కూడా రైతులు ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తిప్పలు పడుతున్న పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒక 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పెండింగ్లో ఉంది. కొన్నటువంటి ధాన్యం 1 లక్ష మెట్రిక్ టన్నులు మిల్లులకు పంపడానికి లారీలు లేక మిల్లులు దించుకోక 1 లక్ష మెట్రిక్ టన్నులు మధ్యలో మిగిలిపోయింది. అంటే ఎంత ఉదాసీనంగా ఈ ప్రభుత్వం ఉంది, రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ. అంటే పెట్టుబడి సాయం అందించడంలో జాప్యం. మీకు తెలుసు, వానకాలం రైతు బంధు అయితే ఎగ్గొట్టిండ్రు. యాసంగి రైతు బంధు ఇవాళటికి 3 ఎకరాలకు కూడా వేయలేదు. ఇవాళ గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పేసిండు. ఏమంటుండు? మేము పెట్టుబడి సాయం కోసం బడ్జెట్లో 18,000 కోట్లు పెట్టినాం, ఏడాదంతా ఇస్తాం, మెల్లగా ఇస్తాం, ఏడాదంతా ఇస్తారట. ఎప్పుడు పెట్టుబడి సాయం అంటే ఎప్పుడు ఇవ్వాలి? పంటకు పెట్టుబడి సహాయం, విత్తనాలు కొనుక్కోవడానికో నాట్లు పడడానికంటే ముందు ఇవ్వాలి. కోతలైపోయినా యాసంగి పెట్టుబడి సాయం ఇవ్వలేదు ఉప ముఖ్యమంత్రి గారు. ఇలా ఖమ్మంలో చెప్తున్నాడు ఆయన గారు, మెల్లగా ఇస్తారట. మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కేసీఆర్ 10,000 ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఆ 15,000 కూడా పంట సీజన్ ప్రారంభం కాకముందే రైతుల ఖాతాల్లో వేస్తామన్నాడు. ఇప్పుడు పంట సీజన్ ప్రారంభం కాదు, పంట సీజన్ అయిపోయింది, అయినా కూడా ఇంకా ఖాతాల్లో డబ్బులు పడలే. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇది ఇంకా అసెంబ్లీ బడ్జెట్ స్పీచ్లో చెప్పిండి ఈ డైలాగ్ బట్టి విక్రమార్క గారు. ఇది నీకే వర్తిస్తుంది విక్రమార్క గారు. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ స్పీచ్లో ఈ కథ చెప్పిండు. ఓడదాటినాక ఓడమల్లప్ప అంటే బోడదాటినాక బోడమల్లప్ప అని, ఓడదాటినాక బోడమల్లప్ప అని కథ చెప్పిండు. ఇది ఎవరికి వర్తిస్తుంది బట్టి గారు? నీకే వర్తిస్తుంది. నీ మేనిఫెస్టో తీసి చూసుకో. పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం, కొన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం, గన్నీ బ్యాగులను సమకూర్చడంలో జాప్యం, రైతులకు సకాలంలో 48 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి చెల్లించడంలో జాప్యం, ధాన్యాన్ని లారీలు ఎక్కించడానికి హమాలీలు లేరు, హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, త్రాగునీరు కానీ వడదెబ్బ తగలకుండా నీడను కలిగించడంలో ప్రభుత్వ వైఫల్యం, గన్నీ బ్యాగులు సకాలంలో సమకూర్చడంలో వైఫల్యం, గొప్పగా చెప్పిన బోనస్ను అందించడంలో ఘోర వైఫల్యం. అంటే మొత్తంగా కూడా అంతా బోగస్. ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ
మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు, అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక జట్టి రాజు అనే ఒక రైతు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తాడు అసలు తరిగే తీస్తలేరు మా ప్రభుత్వంలోనే అసెంబ్లీలో చెప్తాడు. ములుగు జిల్లా సీతక్క గారి నియోజకవర్గం గోవిందరావుపేట మండల కేంద్రం, అదే గ్రామంలో జట్టి రాజు అనే రైతు 10 కిలోల తరుగు తీస్తుంటే పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇలా అనేక చోట్ల ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సకాలంలో వడ్లు కొనడం లేదు, మొలకెత్తుతున్నాయి. మొన్న నా నియోజకవర్గం ఇరుకోడు గ్రామంలో నేను వెళ్తే వడ్లు వర్షం పడి ప్రభుత్వం కొనకపోవడం వల్ల మొత్తం మొలకలెత్తినాయి. మొలకలెత్తి రైతులు అసలు 600-700 క్వింటాలకు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్న పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. ఇవాళ కొనుగోలు కేంద్రంలో కొన్న వడ్లు కూడా సకాలంలో తరలించక సంచులు తడిచిపోతున్నాయి. 3-4 రోజులు కొనుగోలు కేంద్రంలో అసలు వారం 10 రోజులు అవుతుంది, కొన్నాక కూడా 3-4 రోజుల దాకా మిల్లులు దించుకోవడం లేదు. అంటే ఒక్కొక్క రైతు 10 రోజులు ఉంటుండు కళ్ళంలో. వడ్లు తెచ్చినప్పటి నుంచి మిల్లులో దించే వరకు 10 రోజులు పడిగాపులు గాయాల్సి వస్తూ ఉంది. మరి బాయికాడ బర్రేం కావాలి, దుడ్డేం కావాలి, మళ్ళీ వానకాలం వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలానికి రైతు సమాయత్తం కావాలన్నా వద్దా? 10 రోజులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్ళాల్లో రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏంటి? ఎందుకంటే ఇక్కడ వడ్లు ఆరబెట్టడానికి, వడ్లు కొనడానికి వారం రోజులు పడుతుంది. మళ్ళీ లోడ్ అయినాక రైస్ మిల్లులో దించుకోవడానికి 2 రోజులు 3 రోజులు పడతా ఉంది. రైస్ మిల్లులో దిగి రైతు సంతకం పెట్టేదాకా అక్కడ ఉండాల్సి వస్తుంది. 10 రోజులు రైతు తాము పండించిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మాటలు ఘనం, చేతలు శూన్యం. ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల, నీడ లేకపోవడం వల్ల, త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల, రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతూ ఉన్నారు. నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోతు కిషన్ అనే రైతు నిన్న కూడా చనిపోవడం జరిగింది. ఇలా గొగులోత్ కిషన్ ఎందుకు చనిపోయిండు? రోజుల తరబడి అక్కడ ఉండి గొగులోత్ కిషన్ రోజుల తరబడి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగులోత్ కిషన్ గారు నిన్న మహబూబాబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా 15th ఏప్రిల్లో జగిత్యాల జిల్లాలో ధారూరు గ్రామంలో వడదెబ్బ దాకి జలపతి రెడ్డి అనేటువంటి రైతు కొనుగోలు కేంద్రంలోనే వడ్ల కుప్ప మీదనే చనిపోయాడు.